స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 4వ వచనం చదువు. ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుదురు. చాలు. దేవుని సేవించే ప్రజలు ఆయన ముఖ దర్శనం చేయుదురు. కిందకి ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. చాలు. ఆయన నామము ఆయన సేవించుచున్న వారి యొక్క ముఖము మీద, నొసటి మీద ఆయన పేరు ఉంటుంది. వారు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి మన ముఖం మీద దేవుని నామము కనిపించాల. మనం గమనించినట్లయితే సంహార దూత ఇశ్రాయేలు గుడారం దగ్గరకు వచ్చినప్పుడు వారి ఇంటి యొక్క అడ్డు కమ్మెలకును, అడ్డు కమ్మె నిలువు కమ్మెలకును గొర్రెపిల్ల రక్తం కనిపిస్తుంది. రక్తం చూసినటువంటి సంహార దూత అలా ఏమీ అనకుండా, ఆ ఇంట్లో జ్వరపడకుండా, ప్రథమ కుమారుని ముట్టకుండా దాటి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే అడ్డు కమ్మెకు నిలువ కమ్మెకు ఎర్రని గొర్రెపిల్ల రక్తం కనిపించదో ఆ ఇంటిలో సంహార దూత ప్రవేశించటం జరుగుతుంది. సంహార దూత ఆ ఇంటిలో ప్రవేశించి తొలి సూలి మొదటి కుమార్ని సంహరించి పక్కన పడేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇశ్రాయేలు గుడారాలలో ప్రతి ఇంటికి వారు ఒక గొర్రెపిల్లను వధించారు. అడ్డు కమ్మెకు నిలువు కమ్మెకు గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు. ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వారు తినేసేసారు. అయితే పస్కాని ఆచరించినటువంటి వారి ఇళ్లకు గొర్రెపిల్ల రక్తం కనిపిస్తుంది కనుక సంహార దూత రాల దాటిపోవటం జరిగింది. అందువల్ల సంహార దూత కత్తి వాతన పడి రాజు ఇంటిలో మొదలుకొని దాసుని ఇంటి వరకు ఐగుప్తులో ఘోష, రోదన ధ్వని వినిపించింది అర్ధరాత్రి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు గుడారాల్లో మాత్రం వాళ్ళు విందు చేసుకుంటున్నారు. వారు భోజనం చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. కారణం ఏంటంటే అడ్డు కమ్మెకు నిలువ కమ్మెకు వారు రాసి ఉంచినటువంటి గొర్రెపిల్ల రక్తం విమోచించబడిన వారు కనుక వారి వద్దకు ఆపద రాల, కీడు తప్పించబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాను సేవించు వారి ముఖం మీద ఆయన నామము రాయబడి ఉంటుంది. అంటే దేవుని నామం ఎవరి నొసళ్ళ యందైతే రాయబడి ఉంటుందో
వారు రక్షించబడిన వారుగా సురక్షితంగా క్షేమంగా ఉంటారు. కాబట్టి రాబోయే ఉగ్రతలు, భయంకరమైనటువంటి దినాలు ముందున్నాయి కనుక ఎవరైతే రక్షించబడి యేసుని ప్రభువుగా దేవుడిగా స్వీకరించి వారి నొసట మీద ఆయన నామం రాయించుకుని ఉంటారో వారు మాత్రం ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారు. జలప్రలయం వచ్చింది. దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత చూపిన వారు మాత్రం ఓడలో ప్రవేశించారు. వారు మాత్రం క్షేమంగా ఉన్నారు. బయట ఉన్న వారంతా జలప్రలయంలో కొట్టుకుని పోయారు. అలాగనే ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే పంచభూతములన్నీ మహావేంద్రముతో లయం కాబోతున్నాయి. అయితే ఎవరైతే యేసు ప్రభుని ప్రభువని దేవుడని నమ్మి బాప్తిసం పొందారో వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కనుక యేసుని నమ్మని వారికి శిక్ష ఉన్నది. మనం గమనించినట్లయితే ఒక దూతను పంపటం జరుగుతుంది. ఆ దేవదూత వచ్చి చూసినప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారందరికీ ముద్ర వేయటం జరుగుతుంది. 777 ఒక ముద్ర రాబోతుంది. ఆ ముద్ర మనకి వేస్తారు. ఈ ముద్రించబడిన వారు మాత్రం సాతాను ముట్టడానికి వీలు లేదు. అయితే సాతాను కూడా ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఒక ముద్ర తయారు చేస్తుంది. చేయటం అయిపోయింది. ఒకవైపు నుంచి ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. ఏంటిది ఆ ముద్ర అంటే 666. ఆ ముద్ర కూడా ఎక్కడ వేస్తారంటే నొసట మీదనే. దేవుని పిల్లలైన వారికేమో నొసట మీద 777 ఈ ముద్ర వేయటం జరుగుతుంది. దాంతోపాటు ప్రభువుని నమ్మినప్పుడే యేసు నామం వారి నొసట మీద రాయబడి ఉంటుంది. అదృశ్యంగా ఆ నామము మన నొసట మీద ఉన్న సంగతి సాతానుకి కనపడుతుంది, దురాత్మలకు కనిపిస్తుంది. అయితే ఈ దయ్యాలు భయపడతాయి. నమ్మావు, బాప్తిసం పొందావు, నొసట మీద దేవుని పేరు రాయబడింది. నిన్ను చూడగానే దురాత్మలకు భయం కలుగుతుంది. నీ దగ్గరికి రావటానికి వీల్లేదు. ఎందుకనగా ఆయన నామం నొసట మీద రాయబడి ఉంది. ముద్రించబడిన వ్యక్తిగా ఉన్నావు. యేసుని నమ్మని వారికి జరగబోతున్న సంగతి ఏంటంటే 666 ముద్ర. ఆధార్ కార్డు ఎంత కంపల్సరీ అని తప్పనిసరిగా అవసరం అని చెప్పారో, బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు లేకుండా కుదరదు అని పంపిస్తున్నారు. కాదు, గ్యాస్ పొయ్యి తెచ్చుకోవాలంటే, గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు లేకుండా ఇవ్వటం కుదరదు, వెళ్ళిపోండి అంటున్నారు. ఇట్లా ప్రతిదానికి ఆధార్ కార్డు అవసరమని ఎట్లాగైతే ప్రభుత్వం వారు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తున్నారో, ఇక జరగబోతున్న సంగతి ఏంటంటే 666 అనే ముద్ర కూడా వేసుకుంటేనే మీరు తినటం తాగటం జరుగుతుంది. అది వేసుకోకపోతే ముద్ర లేకుండా కనీసం మంచినీళ్ళు కొనేదానికి కూడా అవకాశం ఉండదు. అంటే ప్రతి వస్తువు గవర్నమెంట్ ద్వారానే వస్తాయి. ఇప్పుడు దాకా కొన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్నే ఇచ్చారు. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి పెంచుకుంటూ ఉంటారు. ఇక గవర్నమెంట్ చేసే పనులు ఏంటంటే నిదానంగా ఒక్కొక్కటి మనసులో పండిన ప్రతి వస్తువు, అది ప్రతి విధమైన ధాన్యం గవర్నమెంటే కొనుక్కుంటుంది. ఎందుకు వీళ్ళు ఇట్లా కొంటున్నారంటే, ఇక గుర్తుపెట్టుకోండి, జరగబోయే సంగతులు ఇదే. పూర్తిగా ప్రభుత్వమే పంచుద్ది, కోటా ద్వారా పంచుతారు. ఈ కోటాలో ఇప్పుడు దాకా ఏం చేశారంటే
కుటుంబం మొత్తానికి రేషన్ కార్డు అని ఒకటి పెట్టారు. కుటుంబం మొత్తానికి కలిపేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, కథ కాదు జరగబోయేది. అది నెరవేరిన తర్వాత ఎన్నాం ముందుగానే అని అప్పుడు గుర్తు చేసుకుందరు. కానీ ఇక ముందు జరగబోతున్నది ఏదంటే, ఎవరి రేషను వాళ్ళే తెచ్చుకోవాలి. ఇంటి ఆయన పోతే ఇంటి వాళ్ళందరికీ రేషన్ ఇవ్వరు. ముందు జరగబోతుంది ఏంటంటే, ఎవరి రేషను వాళ్ళకే ఇస్తారు. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు పోయి ఎవరికి కావలసిన బియ్యం, వాళ్ళకి కావాల్సిన ఉప్పు పప్పు అంతా ఇస్తారు, తెచ్చుకోవాలి. అంతేకాదు చివరికి మంచినీళ్ళతో సహా ప్రతిదీ కూడా దాని ద్వారానే ఇస్తారు. ఎవరికైతే ముద్ర ఉంటుందో ఆ ముద్ర ఉన్న వాళ్ళకే ఇస్తారు. 666 ఆ ముద్ర ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారు. తర్వాత ముద్ర లేని వారికి కొనటానికి కానీ అమ్మటానికి కానీ వీలు కుదరదు, ఒప్పుకోదు. గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, నమ్మి బాప్తిసం పొందిన వారికి వారి ముఖం మీద నొసట మీద యేసు నామం రాయబడి ఉంటుంది. రెండవది, రేపు జరగబోతున్న పరిస్థితి ఏంటంటే, దేవదూత వస్తాడు, భూమికి ఏ హాని చెయ్యొద్దు, కొంచెం ఆగు. దేవుని ప్రజలైన వారికి ముద్ర వేసే వరకు కొంచెం ఆగు అని ఆ దూతను ఆపుతారు. వాళ్ళని ఆపేసిన తర్వాత దేవుని పిల్లలు ఉన్నారే, దేవుని భక్తిలో స్థిరంగా నమ్మకంగా ఉంటున్నారే, వాళ్ళను మాత్రమే ముద్రించటం జరుగుతుంది. 777 3 ముద్ర పడిపోతుంది. ఒకటి, యేసు నామం ఉంది నొసట మీద. 2, దేవదూత ముద్రించిన ముద్ర ఉంటుంది, ఇది దేవుని పిల్లలని. వీళ్ళను మాత్రమే యేసు ప్రభు ఇక్కడికి ఎక్కి రండి అనగానే వాళ్ళు మేఘాల మీద ఎక్కుతారు, పరలోకం వెళ్ళిపోతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి. కఠినంగా ఉంటుంది పరిస్థితులు. కాబట్టి ఆ పరిస్థితుల్లో, ఆ బాధల్లో తట్టుకోలేక జనం చనిపోవటానికి ప్రయత్నాలు చేస్తారు. మరణం దూరం అవుతుంది, శ్రమ ఎక్కువైపోతుంది. మనుషులు భరించలేనంత, తట్టుకోలేనన్ని, భూమి మీద అంతకుముందు పుట్టిన మొదలు ఇప్పటిదాకా లేని అలాంటి భయంకర శ్రమలు వస్తాయి. అప్పుడు ఒక్కొక్కరు గుర్తు చేసుకుంటారు జనం. యేసు ప్రభు నమ్మినట్టయితే, నమ్మి భక్తిలో కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నట్టయితే, మిగతా వాళ్ళంతా ఎత్తబడ్డారు కదా మేఘాల మీద, యేసుతో కలిసి వెళ్ళిపోయారు కదా పరలోకం. మనం కూడా పరలోకానికి వెళ్ళే వాళ్ళం. ఈ శ్రమలన్నీ తప్పించుకుని ఉండేవాళ్ళం. ఎందుకు యేసుని నమ్మలేదా? చర్చికి మనం ఎందుకు వెళ్ళలేదా? చెవునబడిన మాట మనం ఎందుకు నిర్లక్ష్యం చేశాం? చర్చికి వెళ్ళి యేసుని నమ్ముకొని మిగతా బ్రతికిన బ్రతుకు, శేష జీవితం 10 రోజులు బ్రతికిన పవిత్రంగా బ్రతికి, సరి అయిన భక్తిలో బ్రతికి చచ్చిపోయినట్టయితే పరలోకం వెళ్ళే వాళ్ళం. ఎందుకు అవకాశం దొరికిన దాన్ని పోగొట్టుకున్నామని ఏడ్చే రోజులు ముందున్నాయి. భయంకరమైనటువంటి శ్రమల కాలం ముందుంది కనుక అనేక మంది మారుతున్నారు, మనస్సు మార్చుకుంటున్నారు. జరిగిన కాలం ఏదో జరిగిపోయింది, తప్పు దొల్లింది ఏదో దొల్లిపోయింది. ఇకనైనా యథార్థంగా పవిత్రంగా ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభుని నమ్ముకుందామని పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే, ఒక కులమని లేదు, ఒక మతమని లేదు, ఒక ఊరు వారని లేదు, ప్రతి చోట ఏ మూలకెళ్ళి చూసినా యేసు ప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నారు, యేసుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. మరి కొంతమంది ఉన్నారు ఆలోచిస్తున్నారు, ఎట్టా కులం వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఊరు వాళ్ళు ఏమని అంటారేమో, లేదు ఎవరో రేపు బాధపడేటప్పుడు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమని అన్నా, మరి అప్పుడు
అనుకునే వాళ్ళు ఎవరు అడ్డు రారు కదా. నువ్వు పడే బాధలో నుంచి యుగ యుగాలు శ్రమ, భయంకరమైన నరక వేతన ఉంటుంది. అదంతా తప్పించుకోవటం కోసం ప్రభువును నమ్ముకుంటే మంచిది. ప్రార్థనకి వెళ్తే క్షేమకరం. అందుకని యేసుని నమ్మిన ఒక అన్యురాలు నేరుగా బెత్లెహేంకి వచ్చింది. బోయాజ్ అని ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావంటే బెత్లెహేం కాదు, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చావు కాబట్టి నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పటం జరుగుతుంది. అట్లాగనే యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఆయన రెక్కల క్రిందకి రావటం, ఆయన చేతి నీడ కిందకి రావటం. ఆయన చెయ్యి బలమైన శక్తివంతమైన ఆయన హస్తం, ఆయన చెయ్యి. కాబట్టి ఆయన చేతి కిందకి వస్తున్నామే కానీ అది కులం మారటం కాదు, అది మతం మారటం కాదు. ఆయన చేతి కింద నీతి మార్గంలో నడుపుతూ ఉన్న ఆ మార్గంలో నడవటమే. ఇది ఆయన చేతి నీడ కిందకి రావటం. యేసుని నమ్ముకోవటం అంటే ఆయన చూపించినటువంటి సరైన మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గంలోనికి రావటమే. ఇది ఒక దారి. చచ్చిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి పరలోకం వెళ్ళటానికి శరీరంలో కష్టాలు ఏదో పడిన బాధల కష్టాలన్నీ పడి అయిపోయింది. ఇక చచ్చిపోయిన తర్వాత ఆత్మకైన సుఖము, ఆత్మకైన శాంతి, నెమ్మది కలగాలంటే ఒకటే దారి, యేసుని నమ్ముకోవటమే. యేసుని నమ్ముకుంటే ఏమవుతుంది? ఏమలా దారి చూపటం జరుగుతుంది. అది తప్పు వద్దు అంటారు, ఇది మంచిది చేయమంటారు. ఇది ఒక మార్గం చూపించటమే, ఒక డైరెక్షన్. ఒక ఊరు వెళ్ళాలంటే నేరుగా వెళ్ళు, కుడివైపుకి తిరుగు, అక్కడి నుంచి కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఎడమవైపు తిరుగు, అక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు కాడ నుంచి కుడివైపు తట్టుకు తిరిగితే నేరుగా నువ్వు వెళ్ళాల్సిన ఊరు వస్తుంది అని ఒక మార్గం చూపిస్తారే, అట్లా ఒక మార్గం మాత్రమే ఇది. మార్గదర్శనం చేయటమే, దారి చూపించటానికి అడ్రస్ చెప్పటం వరకే ఇది. యేసుని నమ్ముకోవటం, ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం చేరవలసిన గమ్యానికి చేరతాం. చచ్చిపోయిన తర్వాత మన ఆత్మకైన విశ్రాంతి దొరుకుతుంది. అది ఒక రోజు 2 రోజులు ఉండేది కాదు, యుగ యుగాలు దేవుడి దగ్గర ఉండే భాగ్యం అది. అందుకనే బతికినన్నాళ్ళు శరీరంలో కష్టాలు పడి చచ్చిపోయిన తర్వాత ఆత్మ కూడా కష్టమే. అది యుగ యుగాలు ఉండే కష్టం. ఆ కష్టం వద్దు బాబోయ్ మాకు, కనీసం చనిపోయినాక ఆత్మకన్నా శాంతి కలుగుద్దని చెప్పేసి అనేక మంది ఆలోచించి అర్థం చేసుకుని వెనక్కి తిరుగుతున్నారు. ఇప్పుడు దాకా చేసిన దుర్మార్గం ఏదేదో చేసాం, తెలిసో తెలియకో తప్పుడు పనులన్నీ చేసాం, ఇంకా వద్దు అని మనసు మార్చుకుంటున్నారు, మార్గాన్ని యేసు తట్టు మళ్ళించుకుంటున్నారు. మరి నువ్వెప్పుడు ఆలోచిస్తావో, నువ్వెప్పుడు మార్గాన్ని యేసు తట్టు సరైన దారి వైపుకు మళ్ళించుకుంటావో ఆలోచించే రాత్రి. కాబట్టి ప్రియులరా, ఎందరైతే యేసుని నమ్మారో వారు నిత్యం దేవుని ముఖ దర్శనం చేస్తారు. వారు ముఖ దర్శనం చేస్తూ ఉన్న వారి ముఖం మీద, వారి నొసట మీద దేవుని పేరు రాయబడి ఉంటుంది. ఆ రాయబడిన పరిస్థితి ఏం జరుగుతుందంటే దుష్టుడికి కనపడాల. మన ముఖం మీద కనపడినటువంటి ఆయన నామం ఉన్నదే కనపడాలి. వీళ్ళు పట్టా భూమి లాంటి వాళ్ళు, వీళ్ళు దేవునికి సంబంధించిన సొత్తు, దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తి. కాబట్టి దేవుని ఆస్తి అయినటువంటి వీళ్ళు, దేవుని నమ్ముకున్నటువంటి వీళ్ళు దేవుని వైపు ఉన్నారు కనుక మనం ముట్టితే ఏం జరుగుతుంది? అది ఆయన ఆస్తి. దేవుని ఆస్తి అయినటువంటి వీళ్ళు, దేవుని సొత్తు, దేవుని సొమ్ము అయినటువంటి వీళ్ళు, వాళ్ళు అక్కడ నిలబడ్డారు. కాబట్టి వాళ్ళను ముట్టితే ఆయన వాళ్ళ సొంతంగా, దేవుని సొంతం కాబట్టి దేవుడు ఊడుకోరు, దేవుడు వదిలిపెట్టడు. అందుకని భయపడుతుంది. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడైతే ఉంటామో ఆ ఉన్న స్థలంలో మనం దేవుని బిడ్డలం,
దేవుని ఆస్తి, దేవుని సొత్తు, దేవుని సొమ్ము, దేవుని బిడ్డలు అన్న సంగతి దెయ్యాలకు తెలియాలి. హల్లెలూయా. కాబట్టి దయ్యం భయపడుతుంది. నిన్ను చూసి దురాత్మలు పారిపోతాయి. దెయ్యాలు ఒకటే గుర్తు, సంహార దోత వెళ్ళిపోయింది. కారణం అడ్డు కమ్మెకు నిలువు కమ్మెకు గొర్రెపిల్ల రక్తం కనపడేసరికి ఆ ఇంట్లో ప్రవేశించాల. అలాగనే గోడలో చేరిన వారంతా సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు క్షేమంగా జలప్రలయం అంతా వెళ్ళిపోయినాక ప్రశాంతంగా బయటకు వచ్చారు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఈ భూమి మీద ఇప్పుడు మిగిలి ఉన్న జనం అంతా. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక్క కుటుంబీకులే, ఒక్క తండ్రి పిల్లలే. మొదట ఆదాముకు పుట్టిన సంతానం అయితే వారిలో నోవాహు పుట్టిన పిల్లలు మాత్రం మిగిలారు. అందరూ జలప్రలయంలో భూమి మీద ఇంక ఒక్కడు లేరు, వాడలో ఉన్న వారు తప్ప. ఆ వాడలో ఎవరెవరున్నారంటే నోవాహు పుట్టిన 3 కొడుకులు ఉన్నారు. షేతు, యాపేతు, తర్వాత హాము, షేతు, యాపేతు. ఈ 3 కొడుకులు 3 కోడళ్ళు. నోవాహు భార్య 8 మంది ఉంది. వాళ్ళలో నుండి పుట్టి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు భూమి మీద చెదిరి ఉన్న ప్రపంచం. ఇన్ని కోట్ల జనం, వేరే కులం లేదు, వేరే జాతి లేదు. ఏంటంటే వీళ్ళు మనుషుల మధ్యలో కల్పించుకునే అవన్నీ భేదాభిప్రాయాలు పెట్టుకోరు. ఆ దేశ వాతావరణాన్ని బట్టి వాళ్ళు తెల్లగొన్నారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి ఇంకొక దేశంలో నల్లగొన్నారు, మరొక దేశ పరిస్థితులను బట్టి వారికి ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు పసుపు రంగులో ఉంటారు. అట్లా వేరు వేరు రంగుల్లో ఉన్న, వేరు వేరు భాషలేం మాట్లాడుతున్నా, అంతా వేరైనా కూడా వీళ్ళంతా ఎవరంటే ఆ 3 కొడుకుల్లో నుంచి పుట్టుకొచ్చి విస్తరించిన వాళ్ళే వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళందరి కోసం ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి రక్షించటానికి, పాపం నుంచి వీళ్ళని తప్పించటానికి చనిపోయిన తిరిగి లేచిన వాడు ఒక్కడే, యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువే ఒక్కడే దారి పరలోకానికి, మోక్షానికి, దేవుని దగ్గరికి. కాబట్టి తెలిసి తెలిగి చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించి నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. నీతిమంతునిగా మార్చి నీ నొసట మీద ఆయన పేరు రాస్తాడు. ఆయన నొసట మీద దేవదూత దేవుని ప్రజలైన వారిని ముద్రించనిమ్మని ముద్రించటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన వారిని దుష్టుడు ముట్టడానికి వీలు కుదరదు. సాతాను ఏమాత్రం తాకటానికి అవకాశం ఉండదు. అయితే వీరు చేయాల్సింది ఏంటంటే సురక్షితంగా ఉండటానికి నువ్వు దేవుని రెక్కల నీడకొచ్చావు అని ఆయన అన్నట్టుగా, అవును, సురక్షితంగా మనం ఎక్కడ ఉండగలమంటే ఆయన రెక్కల నీడనే ఉండగలం. అంటే ఆయన చేతి కింద, ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండాలి. వద్దు అన్నది చెప్పిన దాన్ని విని చేయకూడదు. దేవుడు చెయ్యి అని చెప్పాడు, అది కష్టమైనా సరే చెయ్యాలి. భారమైనది ఏది చెప్పడు, కానీ తేలికైనయే చెప్తాడు దేవుడు. కాబట్టి మనం మనుషులను సంతోషపెట్ట చూస్తే దేవుడు చెప్పిన మాట కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మూర్ఖులు, వద్దన్న దాన్నే చేస్తారు, వాళ్ళు చేస్తున్న దాన్నే మనల్ని చేయమంటారు. మూర్ఖులైనటువంటి వారిని సంతోషపెట్ట చూసి దేవుని మార్గానికి దూరం అయిపోతే మరణం తర్వాత ఆత్మ అగ్నిగుండంలో యుగ యుగాలు నరకాగ్నిలో కాలి మాడిపోయే పరిస్థితి అయింది. అందుకని మనం ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళాలి. మన ఆత్మకు విశ్రాంతి పరలోకంలోనే దొరుకుతుంది. యుగ యుగాలు దేవుడు ఉండే స్థలంలో మనం కూడా ఉంటాం. అక్కడ క్షేమము, సమాధానం, నెమ్మది, ఆనందం ఉంటుందే కానీ ఈ భూమి మీద ఉన్నట్టు ఇవన్నీ ఉండవు. అందుకోసం అని చెప్పి చాలామంది అర్థం చేసుకుని అనేకులు మనస్సు మార్చుకుంటున్నారు. జీవితాన్ని మార్చుకుని యేసు వైపుకు మళ్ళించుకొని పాపాన్ని విడిచిపెడుతున్నారు. ప్రభువుని నమ్ముకుంటున్నారు. కొంతమంది ప్రభువుని నమ్ముకుని నెమ్మదిగా నిదానంగా ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఎందుకని ఏంటి అంటే
మనుషులు వాళ్ళు ఒప్పుకోవట్లా, అది వాళ్ళకి ఇష్టంగా లేదు. వాళ్ళు నడుస్తున్న దారిలో నువ్వు నడవకుండా దేవుని దారికి వెళ్తున్నావు, వద్దు అంటున్నారు. సరేనని చెప్పి మనుషులను సంతోషపెట్ట చూసి మరలా వెనక దారికి వెళ్ళిపోయి వారి నొసటి మీద ఉన్న ఆయన నామాన్ని తుడిసి వేసుకుంటున్నారు. ఆయన చేతి నీడలో లేకోకుండా మనుషుల చేతి నీడ కిందకి వెళ్తున్నారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం కాదు వాళ్ళు నడుస్తుంది, మనుషులు చెప్పినట్టే నడుస్తున్నారు. వాళ్ళు ఎవరో చెప్పిన మాటకి లోపడుతున్నారు. అందువల్ల మనుషులను సంతోషపెట్ట చూసేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఇద్దరికి దాసోహం చేయటం అంటే కష్టం. ఇద్దరి ఇంట్లో జీతగాడు పని చేయటం అంటే చాలా కష్టం, చేయలేరు. వాళ్ళలో ఒకరిని సంతోష పెడతారు, ఒకరిని దుఃఖ పెట్టిన పరిస్థితి అయింది. అట్లనే దేవుడికిని దయ్యానికిని దాసోహం చేయలేక చాలామంది దేవుని మార్గంలో నుంచి, దేవుని చేతి నీడ నుంచి, దేవుని నడిపింపులో నుంచి వెలుపలకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెనకటి దారిలోకి వెళ్ళి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడిపోతున్నారు. కాబట్టి మనం అలా వెళ్ళకూడదు. సాతాను చేతి కిందకి వెళ్ళిపోతే వాడి కింద ఏం జరుగుతుందంట, వాడు దొంగ. కాబట్టి దొంగ ఏం చేస్తాడు, దొంగ వచ్చాడంటే దోసుకోవటానికి, హత్య చేస్తానికి, నాశనం చేస్తానికే వస్తాడు, కానీ మేలు చేస్తానికి రాడు. కాబట్టి దొంగోడి చేతిలో చిక్కుపడిపోతే దొంగోడు ఎక్కడ నరకంలో అగ్ని గుండంలో ఉంటాడో అక్కడ వాడికి లోబడిన వారు కూడా ఉంటారు. కాబట్టి మనం ఆలోచించి సాతాను చేతి కింద కాదు కానీ దేవుని చేతి కిందకి రావటం మంచిది. దేవుని చేతి కింద ఉన్నామా అయితే ఇంకెప్పటికీ దేవుని చేతి కింద నుంచి పక్కకి వెళ్ళకూడదు, వేరే నడిపింపులోకి మనం వెళ్ళకూడదు. దేవుని నడిపింపులోనే మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చేతి కిందే ఉన్నట్టయితే మన ముఖం మీద ఉన్నటువంటి ఆ నొసట మీద రాయబడినటువంటి దేవుని నామం ద్వారా సాతాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు గుడారాల మీద వాళ్ళు క్షేమంగా ఉండటానికి కుదిరింది. మరణం జరిగింది ఐగుప్తీయుల ఇళ్లల్లో, ఏడుపు ఘోష వినపడింది ఐగుప్తీయుల ఇళ్లల్లో, చీకటి కమ్ముకుంది ఐగుప్తీయుల గుడారాల్లో. కానీ దేవుని పిల్లలైన ఇశ్రాయేలు ఇళ్లలో వెలుగు ఉన్నది, ఇశ్రాయేలీల మధ్యలో సంతోషం ఉన్నది. వాళ్ళు కడుపునిండా తింటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని రక్తపు నీడలో ఉన్నారు. అయితే మనం కూడా దేవుని రక్తపు నీడలోనే ఉన్నట్టయితే ఆయన మాటకు లోబడి దేవుడు కాదన్న దాన్ని విడిచిపెట్టి దేవుడి ముఖ దర్శనం చేయాలి. అయితే మరి ఏం చేయాలి, ఎట్ట చేస్తే బాగుంటుంది చూడండి. మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. హృదయంలో శుద్ధి ఉండాలి. శుద్ధి ఉంటే దేవుణ్ణి చూడగలుగుతాం. వారు ముఖ దర్శనం చేస్తూ, దేవుని ముఖ దర్శనం చేస్తూ సంతోషంగా ఉంటారు. అంటే సంతోషంగా ఉండటం అంటే హృదయంలో శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి కావాలి. హృదయంలో ఎవరి మీద కోపం, ఎవరి మీద వ్యసనం, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కుళ్ళు, అసూయ, ఇట్లాంటివన్నీ హృదయంలో ఉంటే వారు దేవుని చూడలేరు. ఒకరి ముఖం మీద ఆయన నామం రాయబడి ఉండదు. ఎందుకంటే హృదయం శుద్ధి లేదు. హృదయంలో శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. ప్రకటన 14:1. ప్రకటన గ్రంథం 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము,
నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. కాబట్టి నొసటి మీద ఆయన నామము, తండ్రి నామము లిఖించబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. కాబట్టి మనకి ఆయన నామం నొసటి మీద రాయబడాలి. హల్లెలూయా. తండ్రి నామం నొసటి మీద రాయబడి ఉన్నారు. అప్పుడే మనం ఆయనతో కూడా ఉండటానికి వీలు కుదురుతుంది. తర్వాత 3వ అధ్యాయం 12 వచనం, ప్రకటన గ్రంథం 3:12. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలపటికి పోడు. హల్లెలూయా. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగొచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరు వాని మీద రాసేదను. హల్లెలూయా. వీరి మీద దేవుని పేరు ఉంటుంది, యెరూషలేము పట్టణం పేరు ఉంటుంది. అంతేకాకుండా దేవుడు కొత్త పేరు, నా కొత్త పేరు వాని మీద రాసేదను. దేవుడే పేరు రాస్తాడు. హల్లెలూయా. పొలం కొనుక్కున్నారు, వాళ్ళ పేరు మీద పట్టా రాసి పెట్టుకున్నారు. ఎవరు దాంట్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవటామో లేకపోతే ఆ చేలో వెళ్ళి పొలం దున్నుకోవటానికో వీలు కుదరదు, అవకాశం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే పట్టా భూమి అది, వాళ్ళ పేరు మీద పట్టా ఉంది కనుక ఎవరో ఆక్రమించుకోవటానికి వీలు కుదరదు. మనం కూడా దేవుని నమ్ముకున్నట్టయితే దేవుని పట్టా భూమిగా మారిపోతాం. ఆయన పేరు అక్కడ ఉంటుంది కనుక ఏ సాతాను ఆక్రమించటానికి, ఏ దయ్యం పట్టడానికి అవకాశం ఉండదు. కనుక దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యంగా, దేవుని ఆస్తిగా, దేవుని బిడ్డలంగా ఆయన పేరు మన నొసటి మీద రాసి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే, హృదయంలో శుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఆయన ముఖ దర్శనం చేయటానికి కుదురుతుంది, ఆయన పేరు మన మీద రాయటానికి వీలు కుదురుతుంది. తర్వాత మరొక మాట చూద్దాం. 12వ అధ్యాయం 14 వచనం, హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ 12:14. అందరితో సమాధానంగా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. హల్లెలూయా. ప్రభువుని చూడాలంటే, ముఖ దర్శనం చేయాలంటే పరిశుద్ధత కావాలి. రెండవది, అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండటం అంటే తగాదాలు, పోట్లాట్లు, గొడవలు, తిట్లాట్లు, అలుగుళ్ళు, ఎడముఖం పెడముఖం అట్ట ఉండకూడదు. అట్ట ఉంటే దేవుని ముఖ దర్శనం ఎట్లా కుదరదు. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితోటి సమాధానంగా ఉంటేనే ఆయన ముఖ దర్శనం చేయటం కుదురుతుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధత కావాలి. రెండవది, సమాధానం కావాలి. అందరితో సమాధానంగానే ఉండాలి. అలా ఆమెతో నేను బలకలే, ఇలా ఈయన నేను బలకలేను, అట్లాంటిది సమాధానం లేని వారికి దేవుని ముఖ దర్శనం ఉండదు. పరిశుద్ధత లేని వారికి దేవుని ముఖ దర్శనం ఉండదు. మరి సమాధానం లేకుండా, పరిశుద్ధతే లేకుండా దేవుని నామం వారి నొసటి మీద రాసి ఉంచుతారా? ఈ అట్టగా కుదరదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కావాలి. మరొక మాట చూద్దాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు.
ప్రియులారా, చదువు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుని పోలి ఉంటాం. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను మనం పోలి ఉంటాం. అందుకని చెప్పి దేవుని పిల్లలమైన మనం దేవుని పోలికలోనికి మారిపోతాం. ఆయన పోలికే రావాలి, ఆయన స్వరూపమే మనలోకి ఏర్పడాలి. ఇప్పుడైతే మనం ఎట్లా ఉన్నాం? ఇప్పుడైతే దేవుని పిల్లలుగా ఉన్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్టున్నాడో మనం అట్టనే ఉంటాం. ఆయన పోలికలోనే మనం కనపడతాం. కాబట్టి 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అపవిత్రత అంటకుండా మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. తర్వాత మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:12. ఇప్పుడు అద్దం చూసినట్టు సూచనగా చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదుము. కాబట్టి ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా ముఖ దర్శనం చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా ఎదురెదురుగా యేసు ప్రభుని చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యోబు గ్రంథం 33:26 వచనం. యోబు గ్రంథం 33:26. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. నిర్దోషులైన వారు మాత్రం దేవుని చూస్తారు, దోషం ఉన్నవారు చూడలేరు. దేవుని ముఖ దర్శనం చూడాలంటే నిర్దోషత్వం కావాలి. దేవుని ముఖ దర్శనం చూడాలంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. నిర్దోషత్వం కావాలంటే, ప్రభుని ముఖ దర్శనం చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేము. కనుక పరిశుద్ధత కావాలి. తర్వాత 17వ అధ్యాయం యోహాను సువార్త 24 వచనం. 17:24. యోహాను సువార్త 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడుంటామంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉంటాం. హల్లెలూయా. ఆయన ఉన్న చోటే మనం కూడా ఉంటాం. అందుకని చెప్పి ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాం. కనుక మనం పరిశుద్ధత కలిగి, అందరితో సమాధానం కలిగి, నిర్దోషత్వం కలిగి మనం ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండగలిగితే, ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలిగితే ఆయన మేఘాల మీద వస్తాడు. సిద్ధపడిన వారిని, ఆయన కోసం నిరీక్షణతో ఎదురు చూసే వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అయితే మనకు అవసరమైంది ఏంటంటే, ఇవన్నిటిలో మనకి కావలసింది దేవుని ఆత్మ నింపుదల. దేవుని ఆత్మ బలంతో మాత్రమే మనం సాతాన్ని జయించగలం, లోకాన్ని జయించగలం, శరీరాన్ని జయించగలం, జయ జీవితం గడపగలం. పరిశుద్ధాత్మ లేకుండా
సాతాన్ని జయించాలంటే మన బలం చాలదు. లోకాన్ని జయించాలి అంటే ఆత్మబలం కావాలి. సొంత శరీరాన్ని జయించడానికి కూడా ఆత్మబలంతో మనకు వీలు కుదురుతుంది. అందుకని ఏం చేయాలంట? ఆత్మ చేత శరీర కార్యాలను సంపాలి. అందుకని మనకు ఒక చోట చూస్తున్నాం కదా, అక్కడ అంటాడు, శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా ఆత్మ ద్వారా అగును అని యెహోవా సెలవిస్తున్నాడు. అవును, ఆత్మ ద్వారా అవుతాయి. శారీరకంగా అవని పనులు, శారీరకంగా మనకు అసాధ్యమైనది దేవుని ఆత్మ ద్వారా అవుతుంది. అసాధ్యమైన దాన్ని దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా, ఆత్మ నింపుదల పొందాలా. అందుకే ఇది పరిశుద్ధాత్మ అనేది పైనుండి వచ్చు శక్తి, పరలోకం నుండి వచ్చు దేవుని శక్తి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతామో, ఆత్మ బలం కలిగి ఉంటామో, అంధకార శక్తులు, దురాత్మ శక్తుల్ని జయించటానికి బలం కలుగుతుంది. కాబట్టి అవి ఆత్మ అయి ఉన్నాయి కనుక దురాత్మల్ని జయించాలంటే దేవుని ఆత్మ కావాలి. హల్లెలూయా. దురాత్మను జయించటానికి దేవుని పరిశుద్ధాత్మ రావాలి. ఆ పరిశుద్ధాత్మ లేకుండా మన సొంత మానవ ఆత్మతో జయించటం కష్టం. అందుకని పరిశుద్ధాత్మ శక్తి చేత దురాత్మ శక్తులను ఎదిరించగలం, జయించగలం, తరిమి కొట్టగలం. అందుకని దేవుని పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి కావాలా. ఆ ఆత్మ బలంతో మాత్రమే అంధకార శక్తులను ఎదిరించటానికి, తరిమి కొట్టడానికి, జయించటానికి అభిషేకం పొందుకోగలుగుతాం. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే, నీ శక్తి కావాలయ్యా ఈ లోకంలో పవిత్రంగా జీవించటానికి, నిర్దోషంగా బ్రతకటానికి, ఈ లోకాన్ని సాతాన్ని జయించటానికి నాకు బలం కావాలి, ఆత్మ బలం నాకు అవసరం అని ప్రార్థన చేయాలి. ఆత్మ బలంతో మాత్రమే మనం అసాధ్యమైన దాన్ని సాధ్యం అవటం చూడగలం. ఉదాహరణకి, నేను పైనుండి శక్తిని పంపుతా అని తండ్రి వాగ్దానం చేశారు. ఆ పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోని నిలిచి ఉండమని ప్రభు చెప్పారు. ఆ మాట ప్రకారం మేడగదిలో చేరారు. 120 మంది కూడి ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పైనుండి వచ్చే శక్తి ఎంత గొప్పది అని అంటే, ఆ ఒక్కరోజే పరిశుద్ధాత్మ పొందిన వారు అందరు భాషలతో ప్రార్థిస్తూ ఉండగా మొత్తం 3000 మంది మనస్సులు మారిపోయి యేసు ప్రభుని నమ్ముకున్నారు. వారు తప్పు చేసామని గ్రహించి అర్థం చేసుకుని మనసు మార్చుకొని దేవుణ్ణి నమ్ముకోగలిగారు. 3000 మంది మనసులు ఒక్కరోజు మారాయి అంటే అది దేవుని ఆత్మశక్తి ద్వారానే జరుగుతుంది. కానీ మనం దీన్ని ఇద్దరు గింజలు అన్నం బలంతో అవ్వదు, అది ఆత్మ బలం. అది అందువల్లనే అంత గొప్ప అద్భుతం జరిగింది. హల్లెలూయా. అందరూ ఏడుస్తున్నారు. శవాన్ని మధ్యలో పెట్టి కడిగి శవాన్ని ఆడబెట్టి అందరూ ఏడుస్తున్నారు. పాస్టర్ గారిని పిలిపించారు. ఆయన వచ్చి చూశాడు. వీళ్ళందరూ ఏడుతుంటే మీరంతా కాస్త పక్కకి వెళ్ళమని ఈయన మోకరించి ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవా, ఈ మనిషిలో ఉండి వెళ్ళిపోయిన ఆత్మను మళ్ళా పంపించాలి అని చెప్పి ప్రార్థన చేసి ఆమెను చేయి పట్టుకొని లేపాడు. చచ్చిపోయిన ఆమె లేచింది, బతికింది. అదేంది? మానవ బలంతో, డాక్టర్ల మందు బలంతో అది అవ్వని పని. మానవ శక్తికి అది అసాధ్యమైంది. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే చచ్చిపోయిన ఆమె తిరిగి ద్వారకా బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే దేవుని ఆత్మశక్తి ద్వారా అవుతాయి. మానవ శక్తికి అది అయ్యేది కాదు. అందుకని అలాంటి అసాధ్యమైనవి సాధ్యం కావాలంటే దేవుని పైనుండి వచ్చు దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి మనలోనికి వస్తే మనం అద్భుతాలు చూడగలుగుతాం. విశేషమైన గొప్ప కార్యాలు కళ్ళారా చూస్తాం. స్వయంగా మనమే మన జీవితంలో ఆ గొప్ప అద్భుతాలు అనుభవించగలుగుతాం. అసాధారణమైన, అసాధ్యమైనటువంటి విశేషమైన గొప్ప గొప్ప కార్యాలు
చూడగలుగుతున్నామంటే ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. మరి పరలోకంలోకి ఎత్తబడాలి అంటే అది కూడా అవసరమే. ఎందుకంటే యేసుక్రీస్తుని లేపిన వాని యొక్క పరిశుద్ధాత్మ, అదే ఆత్మ మనల్ని కూడా లేవనెత్తి పరలోకానికి, మేఘాల మీద పరలోకానికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అందుకని చెప్పి ఆత్మ అవసరమైంది. పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చే దేవుని శక్తి, అది మనకు అందరికీ అవసరం. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, నేను పరలోకి వెళ్ళాలి, నేను సాతాన్ని జయించాలి, నేను లోకాన్ని పాపాన్ని జయించాలి, జయ జీవితం గడపాలి. యేసు ఇక్కడికి రండి అనగానే మేఘాల మీద ఎక్కి పరలోకం వెళ్ళాలంటే పైనుండి వచ్చు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అది నాకు కావాలా, ఆ శక్తి నాకు ఇవ్వయ్యని ప్రార్థన చేసుకుందాం, ఎదురు చూద్దాం, కనిపెడదాం. ఆమేన్. అట్టి కృపాదేవుడు మన అందరికి దయచేదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. చేతులెత్తి నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపయ్యని అడిగి ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ఆత్మపూర్ణుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్ని భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడుమా, నన్ను నడిపించుమా, నాతో మాట్లాడుమా, నన్ను బలపరచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో
నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. అంత్యదినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివే. అంత్యదినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివే. మాపై దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, శక్తి నొసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. అంత్యదినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివే. అంత్యదినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివే. మాపై దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తి నొసగుమయ్యా, శక్తి నొసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధుచున్న మొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, ముందుచున్న మొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడుమా, నన్ను నడిపించుమా, నాతో మాట్లాడుమా, నన్ను నడిపించుమా, నాతో మాట్లాడుమా, నన్ను నడిపించుమా, నాతో మాట్లాడుమా, నన్ను నడిపించుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాచుమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా. ఇవన శరవలరవల వీరాంతరవల వికరవస్య రవణ ధ్యారవల వికౌషణవది అంతరవల వికరవస్యరవది రవణ ధ్యారవల వికౌషణరవల ధ్యానవదరవల ధ్యంతరవల వికౌదరవషణవదరవల దేవుడా నా పదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, 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 నీ ఆత్మశక్తిని నాకు సగుమా. శరవదరవల వికౌదరవస్యరవది అంతరవల వికరమనది అంతరవలవ ఔరమన ధ్యారవల వికౌషరవలవల వ్యారవల వికౌదరవస్యరవది రమణ ధ్యారవల వికౌదరవది విలవది అంతరవల వికౌషరవలవది వికరవస్య ఆత్మశక్తిని నాకు సగుమా, ఈ ఆత్మశక్తి
హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దయాళుడైన దేవా, కూడిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకై నీకు వందనాలు. రేపటి కాల ఆరాధన ఆశీర్వాదంగా జరిగించండి. నలుదిశల నుంచి వేసి నీ పిల్లలను తోడుకు రమ్మని ఆటంకాల అభ్యంతరాలు కొట్టివేసి ఆటంకపరచు అంధకార శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ దివ్య సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి క్షేమంగా తీసుకుని వచ్చి మందిరావరులు అడుగుపెట్టి ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచమని, కలవరాలు భయభీతుల మధ్య నుంచి నీ బిడ్డలకు విడుదల, నెమ్మది, సమాధానం దయచేయమని కూరవచ్చు. నీ బిడ్డలకు ఒక్కరికి అవసరమైన సందేశం అనుగ్రహించి ఆశీర్వించి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు వందనాలు.